టెస్ట్లో టీమిండియా వేల ప్రదర్శన కొనసాగుతుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిన్నా కూడా మన వాళ్ళ ఆటలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. జట్టులో బుమ్రా సహా ఒకరిద్దరిలో మాత్రమే గెలవాలనే కసి కనిపిస్తుంది. మిగిలిన ఆటగాళ్లు ఎందుకు జట్టులో ఉంటున్నారో తెలియని పరిస్థితి. కనీసం 90 ఓవర్ల ఆట ఆడితే డ్రాతో బయటపడొచ్చన్న మన ఆటగాళ్లు గ్రీజులు నిలవలేకపోతున్నారు. మెల్బోర్న్ వేదికగా జరిగిన 4వ టెస్టులో ఆ లోటు స్పష్టంగా కనిపించింది. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ముందు వరకు టీమిండియాకి ఎటువంటి కష్టాలు లేవు. ఆ తర్వాతనే కష్టాలు మొదలయ్యాయి. ఆసీస్ చేతిలో 3-0 తేడాతో సిరీస్ కోల్పోవడం జట్టును బాగా దెబ్బతీసింది. అప్పటి వరకు WCT పాయింట్ పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ సేన 2-3 అంటూ అక్కడి నుంచి ఒక్కో స్థానం కిందకు దిగజారుకుంటూ వచ్చింది. ప్రస్తుతం WTC పాయింట్ పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతుంది. సొంతగట్టుపై పాకిస్తాన్ ఓడించిన దక్షిణాఫ్రికా WTC ఫైనల్లో తొలి బెర్త్ని ఖరారు చేసుకుంది. ఇక మిగిలింది ఒక్క స్థానమే. ఆ ఒక్క స్థానం కోసం ఆస్ట్రేలియా, భారత్, శ్రీలంక 3 జట్లు పోటీలో ఉన్నాయి. ఈ సిరీస్లో ప్రస్తుత WTC సైకిల్లో టీమిండియాకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ మిగిలి ఉంది. సిడ్నీ వేదికగా వచ్చే ఏడాది జనవరి 3 నుంచి ఆ టెస్టు ప్రారంభం కానుంది. అందులో టీమిండియా విజయం సాధిస్తే WTC ఫైనల్ రేసులో సజీవంగా నిలవచ్చు. అదే సమయంలో ఆస్ట్రేలియాతో జరిగే 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లో శ్రీలంక ఒక విజయాన్ని అందుకోవాలి, మరొక మ్యాచ్ను డ్రాగా ముగించాలి. ఈ 2 జరిగితేనే టీమిండియా WTC ఫైనల్కు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఆసీస్ ఒక్క దాంట్లో విజయం సాధించిన కంగారులదే ఫైనల్ బెర్త్. ఒకవేళ శ్రీలంక రెండిట్లో గెలిస్తే వారు ఫైనల్ చేరుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.